ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు రైతు బంధు ఎగ్గొట్టింది అంటూ విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఎన్నికలప్పుడే రైతు బంధు ఇస్తున్నారు అన్నారు. అయితే బీఆర్ఎస్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడు వరకు 30,000 రూపాయల బాకీ ఉన్న ప్రతి ఎకరానికి నీ రైతు భరోసా పేరు మీద ఇచ్చి తీరాలి. తెలంగాణ రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రేపటి నుంచి వేయబోయేది కూడా ఇప్పటి వరకు బాకీ ఉన్నదే. ఎన్నికల కొరకు ఎన్నికల ఆపద మొక్కుల్లాగా దేవుళ్ళకు మొక్కి మోసం చేసి, ఎన్నికల కొరకు మొక్కి మోసం చేసి, ఎన్నికల కొరకు చెప్పి మోసం చేసి, పార్లమెంట్కి ఎన్నికలకు ఓసారి, సర్పంచ్ ఎన్నికలకు ఓసారి, మున్సిపల్ ఎన్నికలకు ఓసారి నీ తాత సొమ్ము కాదు, ప్రజలకు ఇచ్చిన హామీ తెలంగాణ రైతాంగం సొమ్ము. మీరు ఎప్పుడూ కూడా సమయానికి ఇవ్వకపోగా మీరు ఎన్నికలు ఎప్పుడైతే వస్తాయో, మునుగోడు ఎన్నికలకో, దుబ్బాక ఎన్నికలకో, ఏదో పార్లమెంట్ ఎన్నికలు, ఏ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలకి మీరు రైతు భరోసా టింగ్ టింగ్ అనిపించి తెల్లారిపోతున్న ఆపేవాళ్ళు. మాకు ఇప్పుడు ఎన్నికలు లేవు. మాకు ఎన్నికలతోటి ఈ సంక్షేమ కార్యక్రమాలని మేము దానికి అనుసంధానం చేయట్లా మీకు మాదిరిగా.